స్వర్ణోదయదీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, మార్గశిర మాసంలో సొంటి, మిరియాలు, జీలకర్ర ఇటువంటి దినుసులు కలిపినటువంటి అన్నాన్ని వితరణ చేస్తూ ఉంటారు. ఎందుకని? అన్నాత్ భూతాని జాయంతే జాతాన్యన్యేన వర్ధంతే అని వేద ప్రమాణం. నకంచన వసతో ప్రత్యాచక్షిత తద్వ్రతం ప్రాణో వా అన్నం. ఇది మరి ఒక ఉపనిషద్ వాక్యం. అన్నాన్ని స్వీకరించే విధానంలో ఎన్నో విలువలున్నాయి. అలా వస్తే ఇలా తింటే ఈ దేహం రోగాల నిలయం అవుతుంది. ఋతుధర్మాన్ని అనుసరించి ప్రాచీనులు ఈ అన్నాన్ని స్వీకరించే రూపంలో అనేక దినుసులను జతపరిచి ఉన్నారు. జీలకర్ర, అల్లం, శొంఠి, మిరియాలు ఇవన్నీ ప్రకృతిపరంగా మన దేహంలో వేడిని పెంచేటటువంటి దినుసులు. ఈ కాలం హిమవంత ఋతువు, హేమంత ఋతువు అని మనం పిలుస్తూ ఉంటాం. మార్గశీర్ష, పౌష్య మాసాలు హిమవంత ఋతువు. శీతువు విపరీతంగా పెరిగిపోయేటటువంటి మాసం. చలి బాగా పెరుగుతుంది. దేహంలో వేడి నిలవ తగ్గుతుంది. ఈ తగ్గిన వేడి నిలవ పరిపూర్ణం చేసుకోవడం కోసం మనం ఆరోగ్యదాయకమైనటువంటి వాటినే స్వీకరించాలి. పచ్చిమిరపకాయలు అనారోగ్య హేతువు. మిరియాలు కారం దినుసు, పచ్చిమిరప కారం దినుసు. ఈ రెండింటిలో ఆరోగ్యదాయకమైన దినుసు మిరియపు గింజ. ఇది గ్రహించిన ప్రాచీనులు భగవంతుడి ప్రసాదాలలో కూడా పచ్చిమిరపకాయలను వాడరు. తిరుమల తిరుపతి ప్రసాదాలలో ఎక్కడా కూడా మీకు పచ్చిమిరపకాయలు దర్శనం ఇవ్వవు. మిరియపు గింజల వేడి ఉంటుంది. అల్లం, జీలకర్ర వీటిని చూచినట్లయితే జీలకర్ర చంద్రుడికి ప్రతీక. మనసుకు ప్రశాంతతనిస్తుంది, వృద్ధాప్యం రాకుండా చేస్తుంది. అల్లం కుజుడికి ప్రతీక, దేహం ముడతలు పడకుండా చేస్తుంది. ప్రతి గ్రహానికి ఒక గుణాన్ని ఆపాదించిన జ్యోతిష శాస్త్రం ఆయా విలువలతో ఇలా పదార్థాన్ని స్వీకరించాలి ఋతుకాల ధర్మానికి అనుకూలంగా అంటూ తెలియజేసింది. పూర్వకాలంలో వంటిల్లే ఒక పెద్ద డిస్పెన్సరీ, వంటిల్లే ఒక పెద్ద ఔషధశాల. ఏ వ్యాధికైనా కూడా వంటింటిలో మనం తీసుకునేటటువంటి పదార్థాన్ని సిద్ధం చేసే క్రమంలోనే రూపులు మార్పులు చేసినట్లయితే అనారోగ్యానికి అరికట్ట వేయవచ్చు, దడికట్టవచ్చు, అరికట్టవచ్చు. ఇలా బోధించిన ప్రాచీనులు ఆయుర్వేద విజ్ఞానం పేరిట ఏ ఋతువులో ఏ పదార్థాన్ని స్వీకరించాలో తెలియజేస్తూ ఆ ఋతువులో వచ్చే పండుగలకు అనుకూలంగా ఆ పదార్థాలను ప్రసాదాల రూపంలో వితరణ చేయండి అన్నారు. కనుకనే ఉగాది మొదలుగా చివరిలో వచ్చేటటువంటి హోళిక వరకు ప్రతి పండుగకు ఒక పదార్థం, ఆ పదార్థంలో వినియోగించే దినుసులు, వస్తువులు ఒక ప్రత్యేకం. ఇలా తినాలి అని చెప్పారు. మార్గశీర్ష మాసములో అలాగే పౌష్య మాసములో ఈ 2 నెలలలో కూడా శీతువు పెరుగుతుంది కనుక పొంగలి తినమన్నారు. మిరియపు గింజలు, పెసలు లేక పెసరపప్పు, బియ్యము ఈ మూడింటి మిశ్రమంగా గంజి వార్చనటువంటి అత్యసరు పదార్థం హవిష్యము. పరమాద్భుతమైన ఔషధంలో ఉండేటటువంటి పదార్థం ఇది. నేతిని మేళవించి స్వీకరించినట్లయితే దేహానికి ఆరోగ్యం చేకూరుతుంది. ఓమ అన్న పేరిట మరి ఒక పదార్థాన్ని కూడా ఈ మాసములో తప్పనిసరిగా భోజనం అనంతరం కాసింత అరచేతిలో వేసుకొని ఇలా బాగా నలిచి ఆ ఓమను తిన్నట్లయితే చిన్న పదార్థం జీర్ణం అవుతుంది సులభంగా. ప్రాచీనులు పదార్థ విజ్ఞానాన్ని ఇంతగా తెలిసిన వారు కనుక సూక్ష్మంగా ఆచార రూపంలో మనకు తెలియజేశారు. మార్గశీర్ష మాసం అంతా కూడా అల్లం వేసుకుని తినాలి పదార్థాన్ని. అలాగే తప్పనిసరిగా జీలకర్ర వృద్ధాప్యం రాకుండా
శరీరం మడతలు పడకుండా ఆరోగ్యకరమైన మంచిది వేడి అయినటువంటి మిరియాల గింజల పొడిని వీటిని తినాలి. ఇది రహస్యం, ఇది సైన్స్, ఇది విజ్ఞాన శాస్త్రం, ఇది అంశం. గురువుగారు, సుఖం, సంతోషం, ఆనందం ఈ మూడింటి అర్థాలు ఒకటేనా, వేరువేరా? ఈ మూడింటిని ఎలా సమన్వయం చేసుకోవాలి? తెలియక లౌకికార్థంలో మూడు ఒకటే అనే ఊహలో అనేకులు తమ ప్రాసంగములలో ప్రాసంగికంగా ప్రయోగిస్తూ ఉంటారు. మూడింటి ఉద్దేశ్యం వేరు వేరు వేరు. శరీర స్థితికి సౌలభ్యం కలిగించే అంశం సుఖం. శరీరం తదుపరి స్థితి మనస్సు. ఈ మనస్సు వివేచన చేస్తూ ఉంటుంది. మంచి చెడు ఆలోచిద్దామా, ఆచరించడం మానేద్దామా, విందామా వద్దా, చూద్దామా వద్దా, టు బి ఆర్ నాట్ టు బి. బెర్నార్డ్ షా డాక్టర్స్ డైలమా అనే ఒక నవలలో వాక్యం ఇది. టు బి ఆర్ నాట్ టు బి. జార్జ్ బెర్నార్డ్ షా రాసిన నాటకంలో వాక్యం ఇది. చేద్దామా వద్దా? ఇది సంతోషం కొంతసేపు మాత్రమే ఉంటుంది. సుఖం కూడా కొంచెం సేపే. సుఖం కంటే సంతోషం ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటుంది, అంతే. గదిలో శీతవాయువుల కోసం ఏసీ వేసుకున్నాం, దేహానికి సుఖం కలిగింది. కొంచెం సేపు తర్వాత మనస్సు కూడా సంతోషించడం ప్రారంభించింది. కానీ మరికొంత సమయం అయిన తర్వాత అబ్బా ఇంత చల్లగా ఉందేమిటి, తగ్గించండి అంటారు. గాలి వీచకపోతే ఒక సమస్య, గాలి అతిగా వీస్తే ఒక సమస్య. ఈ రెండింటిని అనుభవించేవి శరీరము, మనస్సు. వీటికి మించిన మూడవ స్థితి ఆత్మ. దానికి కలిగేటటువంటి స్థితి పేరే ఆనందము. ఈ ఆనందాన్నే ఉపనిషత్తు సవివరంగా మనకు తెలియజేస్తుంది. ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠః తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ తేయే శతం మానుష ఆనందః. లోకంలో ఉండేటటువంటి సమస్త సంపదలు, ధనములు అనేకం అన్నీ కూడాను ఎవరికైతే వశమవుతాయో, వశమవుతే ఎంతటి ఆనందం కలుగుతుందో అది కలిగే స్థితి మానుషానందం. ఈ క్రమంలో బృహస్పత్యానందము, ఇంద్రానందము, ప్రాజాపత్యానందము, ఆ 13 ఆనందాల అనంతరం చిట్ట చివరిగా కలిగేటటువంటి స్థితి బ్రహ్మానంద స్థితి. ఆత్మకు సంబంధించిన అంశం. తృప్తి అంటాం దాన్నే మనం వేదాంత పరిభాషలో తృప్తి అనాలి. సుఖం శరీరగతం, సంతోషం మనస్సంబంధితం, ఆనందం ఆత్మ సంబంధితం. మూడు వేరే వేరే స్థితులు. ఇది సంగతి. గురువుగారు, బొట్టు ధరించడం అనేది ఆచారమా, సంప్రదాయమా, శాస్త్రమా? బొట్టు ధరించడం వెనక ఆంతర్యం ఏమిటి? తిలకధారణం కృత్వా స్నానం చేయగానే నుదుటన బొట్టు పెట్టుకోవాలి. పూర్వకాలంలో స్నానశాలలో మహిళలు పసుపు కుంకుమ చిన్న చిన్న పేటికలలో భద్రపరుచుకునేవారు. స్నానం చేసిన వెంటనే దుస్తులు ధరించి జడ కుదురు చివరన ముడి వేసుకొని కాసింత పసుపు చెంపలు, గదవ, దవడ క్రింది భాగంలో అలదుకొని కొంత కుంకుమ అలా నుదుటిన ధరించిన అనంతరమే స్నానశాల నుండి బయటికి వచ్చేటటువంటి వారు. మగవారు సైతం అంత నీరు చేతిలో పోసుకొని ఆ నీటినే భస్మంగా నుదుటిన ధరించి బయటికి వచ్చేటటువంటి వారు. అగ్నిరితి భస్మ వాజరితి భస్మ జలమితి భస్మ. వెంటనే నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. బొట్టు లేకపోతే వాజమొహం అంటారు పెద్దలు. వాజ చెవల పిల్లి, కుందేలు తెలుపు వర్ణంలో ఉండే అంశం. ఇది ఆచారమా? ఆచారమే. ఇది శాస్త్రమా? శాస్త్రమే. ఇది వైజ్ఞానికమా? అవును, వైజ్ఞానిక అంశమే. అన్నింటి సమాహారం బొట్టు పెట్టుకోవడం. బొట్టు పెట్టుకుంటే మన ప్రవర్తన నియంత్రణలోనికి వస్తుంది. ఆజ్ఞాచక్రాన్ని ఉద్దీపనం చేసే విధంగా గంధం, కుంకుమ, భస్మం మన విశ్వాసాలకు, నమ్మకాలకు, పూజలకు, దేవతా నమ్మకాలకు, ఆరాధనలకు అనుకూలంగా వెంటనే ధరించాలి. వైజ్ఞానికంగా చూచినప్పుడు ఈ దేహానికి జ్వరం వచ్చింది అని తెలియజేసేటటువంటి భాగం పాలభాగం, నుదురు. ఈ నుదురుపైన ఉండే గీతలు మనం ఎంతకాలం జీవించి ఉంటామో కూడా జ్యోతిషపరంగా హస్తరేఖలలో ఎలా చూస్తామో అలా నుదుటి రేఖలలో కూడా ఎంతకాలం ఉంటామో తెలియజేసే గీతలు ఇవి. వీటిని కూడా మనం ఈ తిలకధారణ బొట్టు పెట్టుకోవడం ద్వారా గుర్తించవచ్చు. కనుక బొట్టు
వైజ్ఞానికపరమైనది. గంధం ధరించిన ఎడల శీతల ఛాయతో శాంతింపజేసే లక్షణం కలిగి ఉంటుంది. భస్మం ధరిస్తే సౌమ్య లక్షణాన్ని పెంపొందింపజేసేదిగా ఉంటుంది. నలుపు తామస గుణాన్ని పెంపొందింపజేసేది కాగా ఎరుపు రజోగుణానికి ప్రతీక. కనుక బొట్టు ధరించడం మొట్టమొదటిది వైజ్ఞానిక అంశం. ఎందుకు ఎవరో శాస్త్రంలో ఏదో సంప్రదాయం ఆచారం అని కాదు, ఇది వైజ్ఞానిక అంశం. ఇది తెలియక ఎవ్వరూ బొట్టు పెట్టుకోవడం లేదు ఈ రోజులలో. అందుకే దుఃఖాల పాలవుతున్నారు. మానసిక ఏకాగ్రత తగ్గిందా, బొట్టు పెట్టుకోండి. ఆత్మస్థైర్యం బలహీనమైందా, బొట్టు పెట్టుకోండి. మనోబలం సడలిపోయిందా, విశ్వాసం లేదా, బొట్టు పెట్టుకోండి. విశ్వాసం దానంతట అదే వచ్చి చేరుతుంది. మూలాధారం మొదలుగా సహస్రారం వరకు ఉండేటటువంటి ఈ 6 చక్రాల సంయోగంలో 5వది పాంచభౌతికమైన ఈ ప్రపంచానికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం, ఈ దేహంతో పనిచేయించేటటువంటి సెంట్రల్ సిస్టమ్. మాడ్యులార్ అని చెప్పినప్పుడు కంప్యూటర్లో మనం చూసినప్పుడు కేంద్రీకృతమైనటువంటి శక్తి, స్క్రీన్ ఒకటి, కీబోర్డ్ ఒకటి, ఈ రెండు కూడా కనిపించే లోకానికి ప్రతీక. కానీ మదర్ బోర్డ్ అది ఈ నుదురు, మెదడుకు ముందు భాగం ఇది మదర్ బోర్డ్. దీనిపైన బొట్టు పెట్టుకుంటే మనకు ఆలోచనా శక్తి పెరుగుతుంది, వివేకం కలుగుతుంది. ఏది చేసినా, కీబోర్డు ఎలా ఉన్నా, స్క్రీన్ మానిటర్ చెడిపోయినా, మదర్ బోర్డు బాగుంటే ఆ వైజ్ఞానిక అంశాలను భద్రపరచుకోవచ్చు. మెదడు అన్నింటినీ చిన్న మెదడు పెద్ద మెదడు అనే రూపంలో తాత్కాలిక జ్ఞాపకం, శాశ్వత జ్ఞాపకం అనే రెండింటిలో భద్రపరచుకుంటుంది. మెమరీ వలె, సి డ్రైవ్ వలె. ఇలా మనం బొట్టు పెంచుకుంటే జ్ఞాపక శక్తిని పెంచుకుంటాం. బొట్టు ధరిస్తే ఆత్మవిశ్వాసం కలుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంత అంతరార్థం బొట్టు వెనుక ఉంది. ఇది విషయం. గురుగారు, పూజా గదిలో దీపారాధన చేయటం ఎలా? ఏ విధమైన దీపారాధన చేయాలి? ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని మతాలు వారి వారి మత ధర్మాల విశ్వాసాలకు అనుకూలంగా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కొవ్వొత్తి కావచ్చు, అగరొత్తి కావచ్చు, అవి దీపాలు వెలిగించడం. భారతీయం మాత్రమే దీపారాధన చెయ్యాలి అంటూ తెలియజేస్తుంది. ఇది ఆరాధన. దీపాన్ని వెలిగించడం మాత్రమే కాదు, దీపాన్ని ఆరాధన చెయ్యడం చాలా విశేషమైన అంశం. ఏ ఇంటిలో 24 గంటలు, వారం రోజులు, 365 రోజులు దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సమస్త సంపదలు కలకాలం ఉంటాయి. అలాగని దీపం వెలిగించిన అనంతరం దీపం కొండ చేరితే, తైలం అయిపోయిన అనంతరం ఇబ్బంది కలిగితే భయపడకూడదు. మళ్ళీ దీపం వెలిగించుకోవాలి. కాసింత విరామాలతో దీపాన్ని వెలిగిస్తే క్షేమం. సూర్యాస్తమయం కాకంటే పూర్వమే దీపం వెలిగించి, సూర్యోదయం అయిన అనంతరం కూడా ఆ దీపం కొనసాగించే విధంగా ఏర్పాటు చేసుకుంటే చాలు. ఆ ఇంట్లో అకాల మృత్యువు భయం ఉండదు. మృత్యు ఉంటుంది, అకాల మృత్యువు ఉండదు. ఈ దీపాన్ని వెలిగించే సమయంలో పాటించవలసిన విధులు, నియమాలు ఏమిటి? పూజాగృహంలో ఆగ్నేయ దిగ్భాగంలో దీపారాధన చెయ్యాలి. పూజాగృహం మన గదిలో, వంట ఇంటిలో కావచ్చు, పూజా గది కావచ్చు, ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ దిశలో ఉన్నా నిజమైనటువంటి ఆగ్నేయ దిశలో దీపారాధన చెయ్యాలి. ఆగ్నేయం వైపు మనం వెలిగించే ఈ దీపపు బత్తి ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి. దీపం ఉత్తరం వైపు వెలిగితే ధనవృద్ధి, తూర్పు వైపు వెలిగితే శాంతి, దక్షిణం వైపు వెలిగితే కీడు, ఆభిచారికాలు, అలాగే ప్రయోగ బాధలతో సంబంధించిన దీపారాధన దక్షిణం వైపు, పడమర వైపు శత్రువృద్ధి అన్నారు. కనుక ఉత్తరం, తూర్పు ఈ రెండు వైపుల వెలిగే దీపం ప్రామాణికం, ఆరోగ్యదాయకం. పూజాగృహంలో మనం వెలిగించే దీపం ఉత్తరం కానీ తూర్పు కానీ చూసే విధంగా ఉండాలి. ఇది కాకుండా మన పూజాగృహం గృహంలో వంటగదిలో నైరుతి వైపు ఉన్నది, దక్షిణం వైపు ఉన్నది, పడమర వైపు ఉన్నది, తూర్పు వైపు ఉన్నది. ఇలాంటి సందర్భాలలో దీపారాధన వెలిగించడం ఇబ్బందికరం అని అనుకున్నప్పుడు పువ్వత్తి, ఆకాశం వైపు వెలిగే విధంగా ఉంచే వత్తి,
ఈ విధంగా వత్తిని ఏర్పాటు చేసుకుని మనం దీపారాధన చేసినట్లయితే శ్రేయస్సు కలుగుతుంది. 3 వత్తులు వెలిగించాలి. ఈ 3 సత్వ రజస్తమో గుణాలకు ప్రతీక. మనం చేసేటటువంటి సమస్త పనులకు, మనం చేసే క్రియాకలాపాలకు, ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలకు ప్రతీక. త్రిగుణాలకు, త్రివిధ పురుషార్థములకు ప్రతీక కనుక సాధ్యం త్రివర్తి సంయుక్తం. 3 వత్తులు చాలు. ఇలా దీపాన్ని వెలిగించినట్లయితే శ్రేయస్సు కలుగుతుంది, శుభాలు మిగులుతాయి. ఇది విషయం. గురువుగారు, చల్లకొచ్చి ముంతదాయడం ఎందుకు అని తెలుగువారి నానుడి ఒకటి ఉంది. ఇందులో అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? తెలుగువారి ఈ నానుడి ఎలా జన్మించింది అంటే, ఎంత రసభావనతో జీవించేవారో తెలుగువారు నేటికి అంతే రసపుష్టితో బ్రతుకుతున్నారు. ఎక్కడా లేనటువంటి పద సౌందర్యం, శబ్ద సౌందర్యం తెలుగు భాషలోనే ఉన్నాయి. అందులో ఒకటి చల్లకొచ్చి ముంత దాచడం. అద్భుతమైన పదసంపద ఇది. ఈ పదాన్ని విశ్లేషణ చేయకంటే పూర్వం ఇంకొక 2 పదాలు వింటే ఈ పదం దానంతట అదే అర్థమవుతుంది. ఆ 2 పదాలు ఏమిటి అంటే, ఒకటి ఏమీ లేదండి అంటూ మొదలెట్టడం. 2వ పదం అయిపోయింది అని చెప్పడం. అయ్యింది కానీ పోయింది. ఎంత వేదాంతం ఇది! అలాగే ఏమీ లేదండి అంటూ మొదలెట్టి చాలా పెద్ద కష్టాన్ని కూడా చెప్పడం. రాజ్యం విడిచి అడవుల పాలైన ఒక రాజుగారు తిరిగి రాజ్యానికి వచ్చే సమయంలో గ్రామం చివరన ఎదుర్కొన్న మంత్రి గారు, రాజుగారు ఏమిటి విశేషాలు అనగా, ఏమీ లేదండి, అంతఃపురంలో అగ్ని ప్రమాదం ఏర్పడింది అన్నాడు. ఏమీ లేదంటూనే అగ్ని ప్రమాదం ఏర్పడింది అంటూ ఒక్కొక్క ప్రశ్నకు సమాధానంగా మీ పెంపుడు కుక్క పోయింది అని చెప్పి, పెంపుడు కుక్క రాణిగారి దగ్గరే ఉంటుందిగా, రాణిగారి పక్కనే యువరాజా వారు కూడా ఉంటారుగా, మరి చావు కవురు చల్లగా చెప్పినట్లు. ఇది ఎట్లాగో చల్లకొచ్చి ముంత దాచడం అటువంటిదే. చెప్పే విషయాన్ని సూటిగా చెప్పకుండా దొంగతులుడు సమాధానాలలో చెబుతూ తమ లక్ష్యం ఏది ఉందో ఆ లక్ష్యాన్ని దాచిపెట్టి ఇతరములైన మాటలన్నీ కూడా మాట్లాడుతూ సందర్భోచితంగా కాస్త మజ్జిగ తోడు ఇస్తారు అని అడగడం చల్లకు వచ్చి ముంత దాచడం. పాలు మజ్జిగ పక్క పక్కన పెట్టకూడదు. శాస్త్రం బోధించే ధర్మం ఇది. అలాగే మన ఇంటిలో పెరుగు సిద్ధం చేయడం కోసం కాసింత మజ్జిగ ఎప్పుడూ ఉండాలి. మజ్జిగ లేని ఇల్లు దుష్టశక్తులకు ఆలవాలం. ఏవైనా అనివార్య కారణాల చేత ఆ పదార్థం ఇంట్లో లేకుండా పోయింది అంటే ఎదుటివారిని మజ్జిగ అడగకూడదు. మజ్జిగని అడిగేటటువంటి దరిద్రం రాకూడదు కనుక ఆ తోడు కోసం మనం వచ్చి చల్ల అంటే మజ్జిగ. ప్రాంతీయ పదభేదాల్లో ఈ పదాన్ని చల్ల అని వినియోగిస్తుంటారు. చల్లదనం ఇచ్చేది, చల్లగా మార్చేది, చల్లదనం కలిగించేది. అడగకూడదు, అంత దరిద్రం పట్టకూడదు కనుక చల్ల కోసం అడిగే పరిస్థితి వచ్చిందే అనే ఆలోచనలతో చిన్న గ్లాసు అలా కొంగు చివర చాటుగా పెట్టుకుని అక్క బాగున్నావా అంటూ ఏవేవో కాలక్షేప పాటలు మాట్లాడుతూ కాస్త తోడు కావాలి అంటారు. తోడు, అంతేగాని మజ్జిగ కావాలి అని అడగకూడదు. తోడు, పెరుగు తోడుకుందా అంటూ ఉంటారు. ఇది ఈ చిన్న మాట వెనుక ఉన్న ఇంతటి విశేష అర్థం. అయితే సనాతన ధర్మం తెలిసిన వారు పాలు గోరువెచ్చగా ఉన్న సమయంలో ఏవైనా అనివార్య కారణాల చేత ఇంట్లో మజ్జిగ లేకుండా పోతే నిండుకుంటే అనాలి, లేదు అనకూడదు. అలాంటి ప్రత్యేక పరిస్థితులలో కాసింత చింతపండు రెక్క అందులో వేసి, గోరువెచ్చని పాలలో చింతపండు రెక్క వేసి మూత పెడితే తీయటి పెరుగు ఇంట్లోనే సిద్ధం. ఇంకెవరిని మనం ఏది అడగనక్కరలేదు. ఇంటిలో పెరుగు 2 రోజులు దాటి అలాగే వినియోగిస్తే పులిసిపోతుంది, చేదెక్కుతుంది, విషతుల్యం అవుతుంది. తెలియని వారు అలా పెరుగు కొనివేసి ఇంటిలో వారం రోజుల పాటు అదేదో డబ్బాలో చల్లగా ఉండేటటువంటి కేంద్రంలో ఉంచి వినియోగిస్తూ ఉంటారు. పునర్నత్వ మహాశోకాకులో భవేద్, రోగాలు వస్తాయి. సనాతన ధర్మం తెలిసిన వారు అలాంటి పెరుగు మజ్జిగ తినరు. ఈ రోజే అయిపోవాలి.
లేని ఎడల గోరువెచ్చని పాలల్లో అంత చింతపండు వేస్తే పెరుగుగా మారుతుంది 2 గంటలలో. ఇది తెలియని వారు పక్క ఇంటికి వెళ్ళి ఆ పాత్రను మజ్జిగ అడుక్కోవడం కంటే దరిద్రం ఇంకేదైనా ఉంటుందా? పరీక్ష హాలుకు వచ్చిన విద్యార్థి పక్క విద్యార్థిని కొంచెం పెన్నిస్తావా అని అడిగినట్లు, యుద్ధరంగంలో శత్రువు ముందర నిలబడిన మహావీరుడు నా కత్తి విరిగిపోయింది, ఓ కత్తిస్తావా యుద్ధం చేస్తాను అని అడిగినట్లు. మజ్జిగ అడగకూడదు. అడిగిన ఆ దరిద్రం వచ్చిన పాత్ర చూపి తోడిస్తావా అని అడగాలి. ఇది విషయం, ఇది అంతరార్థం. ఇంతటి సునిశ్చితమైన శక్తి కలవారు కనుకనే తెలుగు భాష రసరమ్యం, ఆనందదాయకం. తెలుగువారి మాటలలో ఉండే వెటకారం, వ్యంగ్యం, హాస్యం ఇంకెక్కడా కనపడదు అని చెప్పడానికి ఇవే పెద్ద నిదర్శనం. ఏమీ లేదండి అంటే ఇంత ఉందిగా, ఇది అర్థం. గురుగారు, చిన్న లోపం పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది అని అంటారు. ఆ చిన్న లోపాన్ని గుర్తించడం ఎలా? మనస్సు గుర్తిస్తుంది. మనస్సు చెబుతుంది చెయ్యాలా వద్దా, వినాలా వద్దా, చూడాలా వద్దా. దాని పేరే 6th సెన్స్ అంటూ ఉంటారు. సినిమా ప్రపంచంలో కూడా ఒక సినిమా ఆ మధ్యకాలంలో వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలాంటి విశ్వాసాలు చైనా దేశంలో కూడా విస్తృతంగా ఉంటాయి. 6th సెన్స్ మనకు ఈ జ్ఞానాన్ని ప్రబోధం చేస్తుంది. వినాలా వద్దా, చూడాలా వద్దా. ఆంగ్లంలో ఒక సామెత ఉంది, ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. సకాలంలో మనం వేసిన ఒక కుట్టు 9 రకాలుగా భవిష్యత్తులో కుట్లు వేసే అవకాశాన్ని తగ్గించి ఆ వస్త్రాన్ని కాపాడుతుంది. సకాలంలో ఔషధ సేవనం చేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మేక్ హె వెల్దీ వెన్ సన్ షైన్స్ అంటూ మరి ఒక ఆంగ్ల సామెత. సూర్యకాంతి ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. చీకటి గదిలో వస్తువు పారవేసి అక్కడ చీకటిగా ఉన్నది కనుక ఆ వస్తువు కనిపించదు కనుక వెలుతురు ఇక్కడ ఉంది, ఇక్కడే వెతుకుతాను అని ఎవరైనా అంటే అతడు మూర్ఖుడు. వారు మూర్ఖ ప్రపంచంలో ఉన్నారు. ఇది సులభంగా ఎలా మనకు అర్థమవుతుందో అలాగే సంప్రదాయం కూడా చీకటి వెలుతురు సర్దుకోవడం, కాపాడుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. చిన్న సవరణ జలుబు కాబోతుంది, చెవులు చెబుతాయి. చెవులలో కాసింత ధ్వని ప్రతిధ్వనిస్తున్నది అంటే జలుబు రాబోతుంది అని అర్థం. కణతలు కాస్త అదిరినప్పుడు జ్వరం వస్తుంది అని అర్థం. చేతులు కొంచెం వణికితే టైఫాయిడ్ వస్తుంది అని అర్థం. ముక్కు చివరన ఎర్రగా మారితే తీవ్రమైన చర్మ వ్యాధులు ఏవో రాబోతున్నాయి అని అర్థం. శరీరం మాటిమాటికి గగురుపాటు చెందుతూ ఉంటే ఈ వ్యాధి దీర్ఘకాలికంగా ఉండేటటువంటి వ్యాధి కాబోతుంది అని అర్థం. ఇన్ని విశేషాంశాలతో జ్యోతిషం కూడా మేళవించి వ్యతిపాత యోగం ఉన్న రోజున ఇలా ఏవైనా శరీరపరమైన అదురుపాటు గగురుపాటు కలిగితే ఇది టైఫాయిడ్, ఇది మలేరియా, 20 రోజుల పాటు ఈ జ్వరం తప్పక పట్టి పీడిస్తుంది జ్యోతిషం చెబుతుంది. ఏ నక్షత్రంలో శరీరానికి ఏ భాగం అదిరినా, ఏ వ్యాధి కలిగే కారణాలు సూచించినా అవన్నీ ఎంతకాలం ఉంటాయో కూడా చెబుతుంది జ్యోతిషం. సనాతన ధర్మం ఇంత సూక్ష్మమైనది కనుకనే సరైన సమయంలో ఒక్క చిన్న మార్పు మన మనసు సూచించేది గుర్తించి ప్రవర్తనను సరిదిద్దుకోగలిగితే జీవితం ఆనందదాయకం. కూర్చోండి చూడకండి మనసు చెబుతుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము ఈ 4 ఒకదానికంటే ఒకటి మించినటువంటి వేదాంత దర్శన మార్గాలు. అంతఃకరణము చిట్ట చివరిది, భౌతికమైనది మనస్సు. మనస్సు ఆకర్షణలో పడవేస్తుంది, బుద్ధి విశ్లేషణ చేస్తుంది, చిత్తము వద్దు అని చెబుతుంది, అంతఃకరణము ఈ 3 కంటే కూడా మించి అసలు ఈ ఊహ లేకుండా చేస్తుంది. కాబట్టి ఎవరైతే అంతఃకరణ జీవి అవుతారో వారు దైవానుగ్రహం సంపూర్ణంగా కలవారవుతారు. చూడకూడదు అని తెలిసినప్పుడు చూడకుండా ఉండగలగడమే చిన్న మార్పుని గ్రహించి ప్రవర్తించడం. అన్నీ చుట్టూరా ఉండి తినకుండా ఉండగలగడమే ఉపవాసం. ధనం, వస్తువులు, సంభారాలు సమస్తము కూడా ఉండి
ఈ వేటిపైన మమకారం లేకుండా నిరాసక్తతతో నిర్లిప్తంగా ఉండగలగడమే యోగం. అదే ఒక చిన్న మార్పు. అది మనసును గుర్తించేటటువంటి మార్పు. మనసు గ్రహిస్తే ఆరోగ్యం, గ్రహించకపోతే అనారోగ్యం. ఇది విషయం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.